మంత్రి కిషన్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. ఆ విషయాన్ని ఒకసారి చూద్దాం. బీసీ రిజర్వేషన్లపై అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని అన్నారు. విద్య ఉద్యోగ అవకాశాలు మాత్రమే ఏబీసీడీ వర్గీకరణ ఉంటుందన్నారు. కిషన్ రెడ్డి ముందు చట్టం గురించి తెలుసుకోవాలంటున్నారు. రాజకీయ ఓబీసీ రిజర్వేషన్స్ లో ఏబీసీడీ వర్గీకరణ లేదన్నారు. బీసీఈ గ్రూప్ కు ఇప్పటికే 4% రిజర్వేషన్లు ఉన్నాయన్నారు. కొత్తగా 10% రిజర్వేషన్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు. చట్టం మొత్తం చదువు దాంట్లో ఎవరికి లేదు. బ్లాంకెట్గా మొత్తం ఎన్ బ్లాక్ 42% రిజర్వేషన్, సబ్ కేటగరైజేషన్ లేదు. ఏబిసిడి గ్రూప్ ఉన్నది ఎడ్యుకేషన్లోనే వస్తుంది. పొలిటికల్ రిజర్వేషన్లు ఏబిసిడి గ్రూప్ లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం లేకుండా మాట్లాడుతుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఈ గ్రూప్కి 4% ఉంది రిజర్వేషన్. 10-8కి వెళ్ళి వచ్చింది, ఆల్రెడీ ఉంది. ఈపీ పొలిటికల్ రిజర్వేషన్ల కేటగిరీ ఉందా? బీసీ అంటే బీసీ ఉంది. ఆయనకు ఆ మాత్రం కూడా అర్థం కాకుండా కేంద్ర మంత్రి అయితే నేను ఏం చేస్తాను? ముస్లింకి లేనే లేదు బాస్. ముస్లిమ్స్ అనే రిజర్వేషనే లేదు. ముస్లిమ్స్లో బీసీ ఇక్కడ చట్టం మొత్తం చదువు దాంట్లో ఎవరికి లేదు. బ్లాంకెట్గా మొత్తం ఎన్ బ్లాక్ 42% రిజర్వేషన్, సబ్ కేటగరైజేషన్ లేదు. ఏబిసిడి గ్రూప్ ఉన్నది ఎడ్యుకేషన్లోనే వస్తుంది. పొలిటికల్ రిజర్వేషన్లు ఏబిసిడి గ్రూప్ లేదు. ఆయన ఏం మాట్లాడుతున్నా ఆయన అర్థం లేకుండా మాట్లాడుతుంటారు. ఇప్పుడు మనం మాట్లాడుతున్నది ఈ గ్రూప్కి 4% ఉంది రిజర్వేషన్. 10-8కి వెళ్ళి వచ్చింది, ఆల్రెడీ ఉంది. ఈపీ పొలిటికల్ రిజర్వేషన్ల కేటగిరీ ఉందా? బీసీ అంటే బీసీ ఉంది. ఆయనకు ఆ మాత్రం కూడా అర్థం కాకుండా కేంద్ర మంత్రి అయితే నేను ఏం చేస్తాను? ముస్లింకి లేనే లేదు బాస్. ముస్లిమ్స్ అనే రిజర్వేషనే లేదు. ముస్లిమ్స్లో బీసీ రైట్. అది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రిజర్వేషన్ సంబంధించి మాట్లాడిన మాటలకు కౌంటర్ ఇచ్చారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.